హాయ్ అండి. నమస్తే. హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి రోజు మా ఇంటి ముందు వేసిన ముగ్గండి ఇది నేను. ఎలా ఉంది? బాగానే వచ్చిందా అండి? ఈ పొంగల్ ముగ్గుతో పాటు కొన్ని ట్రెడిషనల్ ముగ్గులు కూడా వేశానండి. చాప, కమండలము, డమురకము, మరచెంబు, చెప్పులు, పాదాలు, చేప, పాము. నెక్స్ట్ ముగ్గు వేయడం అవగానే ఫాస్ట్‌గా రెడీ అయిపోయానండి మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళడానికి. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి హరిదాస్ గారు వచ్చారండి. వరహావాహనం. వరహావాహనం అంటే పంది వాహనం ఇచ్చారన్నమాట. ఆ రాగి ప్లేట్లు శనగలు మామిడి పండు తినుకుంటూ వచ్చారు. వెండి ధరించి వచ్చాడు కాబట్టి వెండికి రేటు పెరిగింది. అంత బాగానే మా సైడ్ అయితే ఇలా చెప్తారండి, శివయ్య వచ్చిన దాన్ని బట్టి భవిష్యత్ ఎలా ఉంటుందా అని ఈ సంవత్సరం. ఈవినింగ్ మా ఇంటి పక్క సందులో ముగ్గుల పోటీలు నిర్వహించారండి. ఇది శ్రవణ కుమారుడు తన తల్లిదండ్రులను కావడి మీద ఎక్కించుకెళ్లే ముగ్గండి. ఇది ఒక అమ్మాయి దీపం పట్టుకుంది. దీపం పట్టుకోవడం వల్ల ప్రైజ్ రాలేదండి, ఇది పొంగల్ కదా. నెక్స్ట్ ఫ్లాష్ మ్యాన్, బంటి, రక్త పింజరోయ్ బుసకొట్టేస్తుంది. చిన్నపిల్లలు వేసారండి, బాయ్స్. బాగుంది. ముగ్గులన్నీ కూడా చాలా బాగున్నాయి. ఒకదాన్ని మించి ఒకటి చాలా కలర్ఫుల్గా బాగున్నాయండి ముగ్గులన్నీ కూడా. నాకైతే శ్రవణ కుమారుడి ముగ్గు మాత్రం చాలా స్పెషల్గా అనిపించిందండి. ఎందుకంటే అక్కడున్న చిన్నపిల్లలు ఎవరైనా అని అడగటము, అక్కడున్న పెద్దవాళ్ళు ఈ స్టోరీ చెప్పడం నాకు నచ్చిందండి. ఏమైనా ఈ రోజుల్లో ఇలాంటి స్టోరీస్ పిల్లలకి ఖచ్చితంగా తెలియాలి. ఈ ముగ్గు కూడా బాగుందండి. అవుట్లైన్ లేనందువల్ల ప్రైజ్ లిస్ట్లో లేదంట. ఫస్ట్ ప్రైజ్ వచ్చిన ముగ్గు దగ్గర నుంచోబోయి ఫోటో తీస్తానంటే మా సిరి అసలు సరిగ్గానే నుంచోలేదు. కనుమ రోజు సరదాగా కోడి పందాలు చూద్దామని మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళామండి. అక్కడ చిన్న చిన్న గేమ్స్ ఉన్నాయి. ఊరికే సరదాగా ఒక చిన్న గేమ్ అయితే ఆడు అన్నారు మా హస్బెండ్. సరే అని ఆడాను. అందులో లక్ష్మీదేవి, కాళీ, ఏనుగు, పులి బొమ్మలైతే ఉన్నాయండి. మనం ఏదో ఒక దాని మీద మనీ పెట్టాలి. వాళ్ళు కార్డ్స్ తీస్తారు. ఆ కార్డ్స్లో ఏదొస్తే అదే విన్ అయినట్టు అనమాట మనం. నాకైతే చాలా టెన్షన్ వేసింది, ఏమొస్తుందా అని. నేను పెట్టింది వచ్చిద్దా రాదా అని. నేను ఏనుగు మీద పెట్టాను. ఏనుగే వచ్చింది. ఇక చూడండి నా మొహం ఎలా వెలిగిపోతుందో. ఎంత చిన్నదైనా మనం గెలిస్తే ఆనందమే వేరు కదండి.